హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. నేను మీ మనీ పవర్ బాబా పాండంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లా అయినా, ఏ మండలం అయినా, ఏ గ్రామంలో, గల్లీలో అయినా, ఢిల్లీ అయినా 17వ తారీఖు మీరు పుట్టారా? కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. ఎంత గొప్ప మహానుభావులు పుట్టారు. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే వేణుస్వామి గురించి చెప్పాలి. 17వ తారీఖు మహానుభావుడు. మరి ఎంత సెలబ్రిటీ, ప్యాన్ ఇండియా అంటున్నాడు ఆయన. ప్యాన్ ఇండియా హాస్టల్ దమ్ముందా మీకు? ఇక్కడ నుంచి అయినా సరే నేను చెప్పే ఏ ప్రిడిక్షన్ కూడా ఇంకా ఫెయిల్గా రాసి పెట్టుకో, గ్యారంటీ అన్నాడు కథ. రా ఎట్లుంది కథ. సో నిజంగానే వాళ్ళు ఎంత మంచి బిజినెస్ మ్యాగ్నెట్లు అంటే దాదాపుగా 2024లోనో ఏమో అనుకుంటా, 2023లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల ముందే ఓడిపోతారనే విషయము మన వేణుస్వామి గారికి తెలిసినా ఒక స్టాండ్ మీద నిలబడి అయినా గెలుస్తాడు అని చెప్పినంటే ఎంత ధీరుడు, వీరుడు చూసారా అని మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. నేను చెప్పాచ్చుగా 12 రోజుల ముందే ఓడిపోతారనే విషయం నాకు సమాచారం వచ్చినా కానీ చెప్పలేడు. కానీ ఇప్పుడు మాత్రం 2029కి మళ్ళా గెలుస్తాడు అని చెప్పేస్తాడు. ఈ 17 నంబర్ అంటే 1 నంబర్ అంటే సూర్యుడు, 7 నంబర్ అంటే ఇన్ఫర్మేషను వాళ్ళకు ఆకాశవాణి, ఆశీర్వాణి లాగా తెలిసిపోతుంటుంది జాతకం. అంటే మంచి 7 నంబర్ అంటే చాలా అద్భుతమైన నంబరు. 7 నంబర్ అనేది చాలా అద్భుతమైన నంబర్ అన్నమాట. అయితే ఈ 7 నంబర్ వల్ల జరగబోయేటి తెలుస్తాయి. అది అందుకోసమే ఎవరైనా సరే న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ ఫీల్డ్లో 7 నంబర్ ఉంటే సక్సెసే. వాళ్ళు సక్సెస్ కానీ ఫ్యామిలీ మాత్రం సక్సెస్ కాదు. ఫ్యామిలీ లైఫ్ మాత్రం సక్సెస్ కాదు. మళ్ళీ చెప్తున్నా, 7 నంబర్ ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రొఫెషన్ రాజకీయం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా వాళ్ళు సక్సెస్ టాప్ లెవెల్కి వెళ్తారు. అందుకోసం 17లో ఎవరైతే పుట్టారో, జనవరి, ఫిబ్రవరి, వేణుస్వామి జనవరిలో పుట్టారు అనుకున్నాడు. 17లో పుట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మీరు ఏదైనా ఏ సంవత్సరం. కేసీఆర్ సార్ ఫిబ్రవరిలో పుట్టారు. అట్లా మనకు ఎంజి రామచంద్రన్ గారు 17వ తారీఖు పుట్టారు. రోజా గారు 11వ తారీఖు. మన నరేంద్ర మోడీ సార్ సెప్టెంబర్ 17. సో ఇట్లా 17లో పుట్టిన వాళ్ళు చాలా 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 పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళు రాజకీయ రంగంలో ప్రవేశిస్తే వీళ్ళకి మించిన వాళ్ళు ఉండరు. చూడండి, కేసీఆర్కి మించిన వాళ్ళు ఈ తెలంగాణలో ఎవరున్నారు? ఇంకా అదేవిధంగా నరేంద్ర మోడీ సార్కి మించిన వాళ్ళు ఇంకెవరున్నారు? ఎంజి రామచంద్రన్కి మించిన వాళ్ళు తమిళనాడులో ఎవరున్నారు? అట్లా వీళ్ళ జీవితంలో వీళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తారు. మళ్ళీ మొత్తం కూడితే ఏమవుతుంది? 8 నంబర్ వస్తుంది. 8 నంబర్ అంటే శని భగవానుడు. మొత్తం వాళ్ళకు ఆస్తులు బాగా విపరీతంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద అయితే 17 నంబర్లో పుట్టిన వాళ్ళు ఎవ్వరూ భయపడిన అవసరం లేదు. మీరు రాజకీయంలోకి రావచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళచ్చు. మీరు ఎక్కడ పోయినా ఖచ్చితంగా మీకు కనక వర్షం. అయితే వీళ్ళకి మైనస్ ఏంటిది? మరి మైనస్ ఏంటంటే బాగా డబ్బులు ఆశించడం. ఎట్లా బాగా డబ్బులు కావాలి, డబ్బు దాహం. అదే సినిమాలో చిరంజీవి గారు ఇదిగో గోల్డ్ కాయిన్ తిన అంటారు రావుగోపాలరావు గారికి. అట్లా వీళ్ళకి ఏంటంటే బాగా డబ్బులు కావాలి. నాలాగా నేను 5 నంబరే కానీ నాకు బిజినెస్ కదా, వీళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి. 11 నంబర్ అంటే ఇంకా కావాలి. డబ్బు ఏ నంబర్కైనా అవసరం ఉంటుంది, ఏ నంబర్ తగ్గ. కానీ అందులో 15 నంబర్కి ఇంకెక్కువ విపరీతమైన డబ్బు కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్కి ఆన్లైన్లో కానీ మరియు నేరుగా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మనం కాల్ లిఫ్ట్ చేయడం ఒకసారి ఉండకపోవచ్చు. వాట్సాప్లో వివరాలు పంపించేయండి, మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.